హాయ్ ఫ్రెండ్స్, గుంట పొంగలాలు పెరుగులో సగ్గుబియ్యం నానబెట్టి దాంట్లో బియ్యపిండి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఇలా కొంచెం జారుగా కలుపుకొని ఇవి కూడా గుంట పొంగనాలు వేయించండి. చాలా ఈజీగా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్. మా అమ్మాయి కూడా వేసిందండి, ఈజీగా వస్తాయి. కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు, నీట్గా వచ్చేస్తాయండి. ఒక పక్క కాలాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పక్క కాలనీ కదా, ఇలా తిప్పేసుకున్నాం. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో అసలు. నేను ఈసారి పెద్దది తెచ్చుకుంటానండి, గుంట పొంగనాలది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెచ్చుకోవాలని. ఈసారి ఎక్కువ గుంటలు ఉన్నది తెచ్చుకుంటాను, అప్పుడు ఈజీగా మనకి తొందరగా అయిపోతాయి. ఇది నేను చాన్నాళ్ళు అయింది తీసుకొని. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వస్తున్నాయో. టేస్టీగా గుంట పొంగనాలు దోసపిండి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. బోండాలు అయితే ఎప్పుడు కొంచెం ఆయిల్ కదా, అలా కాకుండా డిఫరెంట్గా అనమాట, ఆయిల్ తక్కువతో చేసుకొని తినొచ్చు. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.